ఫ్రెండ్స్ ఈ ఇయర్ ఎండ్కైతే వచ్చేసింది. ఓన్లీ డిసెంబర్ మాత్రమే మిగిలింది. అసలు తెలియకుండా సంవత్సరం అయిపోయింది. ఇంకొక నెల ఉంది అంతే. ఈ డిసెంబర్లో అసలు ఏ మొబైల్స్ రిలీజ్ అవుతున్నాయి? 2 కన్ఫర్మ్డ్ మొబైల్స్ ఉన్నాయి, మిగతా రూమర్డ్ మొబైల్స్ ఉన్నాయి. ఇవి కూడా మాక్సిమం రిలీజ్ అవ్వచ్చు. సో అవన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కన్ఫర్మ్డ్ మొబైల్ వచ్చేటప్పటికి వివో X300 సిరీస్, వివో X300, X300 Pro రిలీజ్ అవుతుంది December 2 రోజు. వివో X300 లో 6.31 నుంచి 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది ఒక కాంపాక్ట్ మొబైల్ 6.31 ఇంచ్ అంటే. X300 Pro వచ్చేటప్పటికి 6.78 ఇంచ్ ఉంటుంది. ఇది పెద్ద మొబైల్. 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. LTPO డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. రెండు మొబైల్స్ లో లేటెస్ట్ ప్రాసెసర్ Dimensity 9500 ప్రాసెసర్ తో వస్తున్నాయి. X300 లో X300 Pro లో ఒక ఎక్స్ట్రా చిప్ వస్తుంది, V3 చిప్ అని చెప్పి. మీరు ఫోటోస్ తీసిన తర్వాత ఆ ఫోటోను ప్రాసెసింగ్ చేయడానికి దానికి యూజ్ అవుతుంది. ఇంకో ఎక్స్ట్రా చిప్ కూడా వస్తుంది, S1 చిప్ అని చెప్పి. ఇది ఓన్లీ X300 Pro లో ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే మీరు ఫోటో తీయక ముందే అది కెమెరాలో బాగా కన్వర్ట్ చేస్తుంది, అంటే ముందే ప్రాసెసింగ్ చేస్తుంది. S1 చిప్ అనేది. ఈ V3 చిప్ అనేది మీకు కెమెరా మొత్తం ఫోటో తీసిన తర్వాత లైటింగ్ కండిషన్ అంతా అడ్జస్ట్ చేసి ప్రాసెసింగ్ చేసి చూపిస్తుంది. సో ఈ ఎక్స్ట్రా చిప్స్ కూడా వస్తున్నాయి ఈసారి. X300 లో 6040 mAh బ్యాటరీ ఉంటుంది, 90 వాట్స్ ఛార్జర్. X300 Pro లో 6500 110 mAh బ్యాటరీ ఉంటుంది, దీంట్లో కూడా 90 వాట్స్ ఛార్జర్ ఉంటుంది. ఇంకా కెమెరాస్ X300 లో 200 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 50 MP టెలిఫోటో కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. X300 Pro లో 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, ఇక్కడ 200 MP టెలిఫోటో కెమెరా ఉంటుంది, అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 MP సెల్ఫీ కెమెరా. రెండు మొబైల్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆరిజిన్ OS తో వస్తున్నాయి. X300 ప్రైస్ వచ్చేటప్పటికి 70,000 నుంచి 80,000 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. X300 Pro ఆల్మోస్ట్ 1 lakh అయితే టచ్ అవుతుంది ఖచ్చితంగా. నెక్స్ట్ కన్ఫర్మ్డ్ మొబైల్ OnePlus 15R. ఇది December 17 రోజు రిలీజ్ అవుతుంది. దీంట్లో 6.83 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందంట. ఇంకా 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అంటున్నారు, అండ్ 32 MP సెల్ఫీ కెమెరా అంటున్నారు. ఈ ప్రైస్ లో టెలిఫోటో కెమెరా ఇవ్వకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా ఫ్లాప్ అవ్వచ్చు. కెమెరాస్ విషయంలో మాత్రం చూడాలి, ఇది రూమర్ స్పెక్స్ మాత్రమే. అండ్ దీంట్లో కొత్తగా యూజ్ చేసిన Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ యూజ్ చేశారు, అండ్ 8000 mAh బ్యాటరీతో వస్తుంది. హైయెస్ట్ బ్యాటరీ ఉన్న మొబైల్ ఇదే ప్రస్తుతానికి, అండ్ 120 వాట్స్ ఛార్జర్ సపోర్ట్ ఉంటుంది. ఈ మొబైల్ ప్రైస్ మీకు 45,000 నుంచి 50,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. నెక్స్ట్ మొబైల్ మోటో నుంచి మోటో ఎడ్జ్ 70. ఇది ఒక స్లిమ్ మొబైల్, చాలా సన్నగా ఉంటుంది. 6.7 ఇంచ్ 1.5K POLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 32 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4800 mAh బ్యాటరీతోనే వస్తుంది, ఎందుకంటే ఇది స్లిమ్ మొబైల్. అండ్ 68 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ తో రావచ్చు ఈ మొబైల్. దీని ప్రైస్ కూడా అరౌండ్ ఒక 25,000 అలా పెట్టచ్చు. సో 25,000 లో ఒక స్లిమ్ మొబైల్ రావచ్చు ఈసారి మనకు. నెక్స్ట్ ఒప్పో నుంచి 2 మొబైల్స్ రిలీజ్ అవుతున్నాయి, ఒప్పో రెనో 15 అండ్ 15 Pro. ఒప్పో రెనో 15 అంటే ఒక కాంపాక్ట్ మొబైల్. ఇది 6.32 ఇంచ్ 1.5K OLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 15 Pro వచ్చేటప్పటికి నార్మల్ పెద్ద డిస్ప్లేనే, 6.78 ఇంచ్ 1.5K OLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ ఉంటుంది. దీంట్లో కూడా రెండు మొబైల్స్ లో సేమ్ ప్రాసెసర్ Dimensity 8450 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. రెండు మొబైల్స్ లో సేమ్ కెమెరాస్ ఉంటాయి. 200 MP మెయిన్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP టెలిఫోటో కెమెరా ఉంటుంది, అండ్ 50 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. రెనో 15 వచ్చేటప్పటికి 6200 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. 15 Pro లో వచ్చేటప్పటికి 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. అలానే ఒక 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. ప్రైసింగ్ విషయానికి వస్తే రెనో 15 మనం 35,000 నుంచి 40,000 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 15 Pro ని 45,000 నుంచి ఖచ్చితంగా 50,000 దాకా రావచ్చు ఈ మొబైల్. ఇవి మాక్సిమం ఆఫ్లైన్ మొబైల్స్. ఆఫ్లైన్ లో ఎగబడి కొంటారు వీటిని, ఆన్లైన్ లో కూడా కొంతమంది కొంటారు, కెమెరాస్ బాగా ఇష్టపడే వాళ్ళు. నెక్స్ట్ రెడ్మీ నుంచి కూడా 2 మొబైల్స్ రిలీజ్ అవుతాయని రూమర్ ఉంది. మాక్సిమం ఇవి డిసెంబర్ లోనే రిలీజ్ అవ్వచ్చు, లేదా జనవరికి అయితే ఎక్స్టెండ్ అవ్వచ్చు. రెడ్మీ నోట్ 15 Pro అండ్ 15 Pro Plus. రెండు మొబైల్స్ లో సేమ్ డిస్ప్లే ఉంటుంది. 6.83 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 15 Pro లో Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. 15 Pro Plus లో వచ్చేటప్పటికి Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ యూజ్ చేస్తారంట. ఇంకా కెమెరాస్ 15 Pro లో 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 20 MP ఉంటుంది. 15 Pro Plus లో 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అండ్ 50 MP టెలిఫోటో కెమెరాతో వస్తుంది. 32 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. రెండు మొబైల్స్ లో 7000 mAh బ్యాటరీ ఇవ్వచ్చు. ప్రైజెస్ 15 Pro ని ఒక 25,000 దాకా పెట్టచ్చు. 15 Pro Plus వచ్చేటప్పటికి 30,000 దాకా పెట్టచ్చు. నెక్స్ట్ రియల్మీ నుంచి ఒక కన్ఫర్మ్డ్ మొబైల్ వస్తుంది. ఇది ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ లో బ్యానర్ కూడా వేశారు, Realme P4X. దీంట్లో 6.73 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ LCD డిస్ప్లేతో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుందంట. ఇది LCD డిస్ప్లే గుర్తుపెట్టుకోండి. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 16 MP ఫ్రంట్ కెమెరా, Dimensity 7400 అల్ట్రా
అల్ట్రా ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. కొంచెం గేమింగ్ కి కాన్సన్ట్రేటెడ్ గా తీసుకొస్తున్నారు ఈ మొబైల్ ని. 7000 mAh బ్యాటరీ అండ్ 45 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారంట. ఈ మొబైల్ ఒక 14,000 నుంచి 15,000 అలా పెట్టచ్చు. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ నుంచి 2 మొబైల్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇవి డిసెంబర్ లో రిలీజ్ అవ్వచ్చు, లేకపోతే జనవరి కన్నా ఎక్స్టెండ్ అవ్వచ్చు, చెప్పలేము. ఫస్ట్ మొబైల్ రియల్మీ నుంచి రియల్మీ GT8. ఇది 6.73 ఇంచ్ 2K AMOLED డిస్ప్లే తో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుందంట. 50 MP మెయిన్ కెమెరా, 50 MP టెలిఫోటో కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది అండ్ 50 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 100 వాట్స్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో వస్తుంది. ఈ మొబైల్ ని OnePlus 15R కి కాంపిటీషన్ గా తీసుకొస్తున్నారు. దీని ప్రైస్ కూడా అరౌండ్ ఒక 45,000 నుంచి 50,000 ఉండొచ్చు. నెక్స్ట్ మొబైల్ పోకో నుంచి పోకో F8 Pro. ఇది 6.59 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. 50 MP టెలిఫోటో కెమెరాతో వస్తుంది అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ అంటున్నారు, చూడాలి ఇంకా పెంచొచ్చు కూడా. 6210 mAh బ్యాటరీ ఉంటుందంట. 100 వాట్స్ ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో వస్తుంది. దీని ప్రైస్ కూడా మనం ఒక 40,000 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పోకో అంటే కొంచెం అగ్రెసివ్ గా తీసుకొస్తుంది. అలా తీసుకొస్తే ఈ మొబైల్ ప్రైస్ ఒక 40,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో ఇవి టోటల్ గా డిసెంబర్ లో రిలీజ్ అవుతాయి అన్న రోమండ్ మొబైల్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు. కామెంట్స్ దగ్గర సైడ్ కి డ్రాగ్ చేస్తే హైప్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే కొన్ని హైప్ పాయింట్స్ ఇవ్వండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నా సైడ్ నుంచి ఎప్పుడు ఇలాగే బెస్ట్ క్వాలిటీ కంటెంట్ మీకోసం తీసుకొస్తా. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్